సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పే ఈ 5 అడ్వాన్స్డ్ టిప్స్ అండ్ ట్రిక్స్ కనుక మీరు మీ మొబైల్ ఫోటోగ్రఫీలో అప్లై చేస్తే మీ ఫొటోస్ అనేవి చాలా యూనిక్గా అయితే వస్తాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ మొబైల్ ఫోటోగ్రఫీ టిప్స్ అండ్ ట్రిక్స్కి సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను అనమాట. సో ఆ వీడియోలో నేను బేసిక్స్ అయితే చెప్పాను అనమాట. అవి మీరు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఆ వీడియో మిస్ అవ్వకండి, నేను ఐకార్డ్స్లో అయితే వదిలేస్తాను. ఈ వీడియో అయిపోయాక ఆ వీడియోని అయితే చూడండి. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా ఆ 5 టిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటో ఈ వీడియోలో మనం డిస్కస్ అయితే చేసేద్దాం. నెంబర్ 1, పర్స్పెక్టివ్. మీరు ఒక స్ట్రైట్ ఆన్ పర్స్పెక్టివ్లోనే షూట్ చేయకుండా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్, లైక్ మీరు పైన నుంచి షూట్ చేయండి, కింద నుంచి షూట్ చేయండి, అంటే లో యాంగిల్ అనమాట, టాప్ యాంగిల్, లో యాంగిల్, అలా సైడ్ యాంగిల్ నుంచి షూట్ చేయండి, ఈ సైడ్ నుంచి షూట్ చేయండి, క్రాస్గా షూట్ చేయండి, మీ ఇష్టం, ఎలా అయినా షూట్ చేయండి. ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో అయితే షూట్ చేయడం వల్ల మీ ఫొటోస్ అనేవి చాలా యూనిక్గా అయితే వస్తాయన్నమాట. నెంబర్ 2, రిఫ్లెక్షన్స్. ఇప్పుడు వర్షం పడిన తర్వాత వాటర్ అయితే స్టోర్ అయి ఉంటాయి కదా కింద, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే స్కై రిఫ్లెక్షన్ కానీ పడుతుంటుంది ఒక్కొక్కసారి, లేకపోతే దానికి అవతల సైడ్ ఏమన్నా ఆబ్జెక్ట్స్ ఏమన్నా ఉంటే దాని రిఫ్లెక్షన్ పడుతుంటుంది. ఇలా అనమాట. ఏవైనా రిఫ్లెక్షన్స్ కనపడేది మీరు దాన్ని ఫోటో అనేవి క్లిక్ చేస్తే మీకు ఒక యూనిక్ పర్స్పెక్టివ్ అనేది అయితే వస్తుందన్నమాట. ఒక్క వాటరే కాదు ఫ్రెండ్స్, ఎక్కడ రిఫ్లెక్షన్స్ కనపడినా కానీ మీరు షూట్ అయితే చేయొచ్చు. నెంబర్ 3, కాంట్రాస్టివ్ బ్యాక్గ్రౌండ్. కాంట్రాస్టివ్ బ్యాక్గ్రౌండ్ అంటే మీ బ్యాక్గ్రౌండ్కి మీ సబ్జెక్ట్కి ఒక కలర్ సపరేషన్ అనేది ఉండాలన్నమాట. లైక్ ఎలాగంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో డార్క్ ఉంటే మీ సబ్జెక్ట్ లైట్ కలర్లో ఉండాలన్నమాట. ఒకవేళ మీ సబ్జెక్ట్ డార్క్ కలర్లో ఉంటే బ్యాక్గ్రౌండ్ లైట్ కలర్లో ఉండాలన్నమాట. దీనివల్ల మీ సబ్జెక్ట్ అనేది పాపప్ అయితే అవుతుంది. ఇప్పుడు నేను వైట్ షర్ట్ వేశాను, ఈ వైట్ షర్ట్తో వెనకల బ్యాక్గ్రౌండ్ కూడా వైట్ వేసాను అనుకోండి, అంటే వెనకల బ్యాక్గ్రౌండ్ కూడా వైట్ ఉంది అనుకోండి, నేను బ్యాక్గ్రౌండ్లో కొంచెం కలిసిపోయినట్లు కనపడుతుంటుంది, నాకు దానికి సపరేషన్ అనేది ఉండదన్నమాట. ఇప్పుడు నేను ఏం చేశానంటే వెనకల బ్యాక్గ్రౌండ్ డార్క్ చేసేసాను, నేను ఒక లైట్ బట్టలు అయితే వేసుకున్నాను. ఇలా మీరు ఒక కాంట్రాస్ట్ బ్యాక్గ్రౌండ్ అనేది క్రియేట్ అయితే చేయొచ్చు. ఎస్పెషల్లీ మీరు పోర్ట్రేట్స్ తీసేటప్పుడు ఇది చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. అప్పటి నుంచి ఏంటి వీడు ఈ 4th మైక్ని పెట్టి షూట్ చేస్తున్నారు అనుకుంటున్నారా? మైక్ని ఇలా పట్టుకోవటం వల్ల హ్యాండ్ కొంచెం పెయిన్ అవుతుంది కదా, అందుకే ఒక 4కి తెచ్చి దానికి అట్టించి ఇలా పట్టుకొని షూట్ చేయొచ్చు. నెంబర్ 4, పానోరామా. పానోరామా అనేది ఒక అండర్ రేటెడ్ ఫీచర్ అనమాట మీ ఫోన్స్లో. లైక్ ఎలాగంటే మీరు ఒక ల్యాండ్స్కేప్ని కనుక ఫోటో తీయాలనుకుంటే మీకు ఈ పానోరామా అనేది యూస్ఫుల్ అయితే అవుతుంది. ఎందుకంటే ఇది ఒకే ఫోటోలోనే ఒక వైడ్ వ్యూని అయితే తీసుకొని వస్తుంది అనమాట. అండ్ ఇందులో ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ అనేది అయితే ఉంటుందన్నమాట దీంట్లో. అలాగే కొన్ని ఎత్తైన బిల్డింగ్స్ అయితే ఉంటాయి, లేకపోతే కొన్ని ఎత్తైన ఆబ్జెక్ట్స్ మీరు ఫోటో తీయాలనుకుంటే ఈ పానోరామాతో ఈజీగా తీయొచ్చు అనమాట. దీనివల్ల మీకు ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ అనేది అయితే వస్తుందన్నమాట. నెంబర్ 5 అండ్ లాస్ట్ వన్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్స్. ఒకవేళ బై మిస్టేక్ కనుక మీ ఫొటోస్లో కలర్ సరిగ్గా రాలేదు, ఒకవేళ మీ ఫోటో ఓవర్ ఎక్స్పోజ్ అయినా లేకపోతే అండర్ ఎక్స్పోజ్ అయినా ఏదైనా మీ ఫొటోస్లో ప్రాబ్లం కనిపిస్తే మీరు బ్లాక్ అండ్ వైట్స్లో కనుక దాన్ని కన్వర్ట్ చేస్తే ఆ ప్రాబ్లమ్స్ అండ్ అవి ఏవి కనపడవు అనమాట. మీ ఫోటో అనేది ఈజీగా పాపప్ అయితే అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. నేనైతే ట్రై చేశాను, నాకైతే చాలా బాగా వర్క్ అయింది. సో మీకు వర్క్ అయిందా లేదా కింద కామెంట్స్లో అయితే నాకు చెప్పండి. సో ఫ్రెండ్స్, ఇవే అనమాట ఈ 5 అడ్వాన్స్ టిప్స్ అండ్ ట్రిక్స్. మీరు మీ మొబైల్ ఫోటోగ్రఫీలో అప్లై చేస్తే మీకు కూడా యూనిక్ ఫొటోస్ అనేవి అయితే వస్తాయన్నమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. సో ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో నేను మీ ముందైతే ఉంటాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.